హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకు కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ కోసం మీకు డీటెయిల్డ్గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీరు అండ్ మీ వ్యక్తి ఇద్దరూ కూడా ఇప్పుడు మౌనంగా ఉంటే ఈ బంధంలో ఏమవుతుంది, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో జనరల్గా కొన్నిసార్లు నేను రీడింగ్స్ చేస్తున్నప్పుడు చెప్తూ ఉంటాను, మీరు సైలెంట్గా ఉండండి, టైం బీయింగ్ మీరు ఏ యాక్షన్ తీసుకోవద్దని. కొన్నిసార్లు మాత్రం మీ సిచ్యువేషన్ బట్టి మీరు యాక్షన్ తీసుకోండి అని కూడా చెప్తూ ఉంటాను. సో ఇలా కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది, ఇప్పుడు మేము యాక్షన్ తీసుకోకపోతే, మేము సైలెంట్గా ఉంటే అండ్ వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా థింగ్స్ వర్కౌట్ అవుతాయి ఆర్ ఎలా చేంజెస్ వస్తాయి అని. సో కొన్నిసార్లు ఏంటంటే ఆ పర్సనే యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, కొన్నిసార్లు మాత్రం మీరు యాక్షన్ తీసుకోవచ్చు. బట్ ఇద్దరు ఒకవేళ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో సైలెంట్గా ఉంటే మరి ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి, మరి ఎలా చేంజెస్ వస్తాయి, అసలు ఇక్కడ బిహైండ్ ఏం జరుగుతుంది అనేది ఈ రోజు రీడింగ్ అండి. ఎందుకంటే చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది కాబట్టి నాకు ఏమనిపించిందంటే ఇలాంటి ఒక రీడింగ్ చేస్తే మేబీ మీలో చాలా మందికి యూజ్ అవుతుందేమో అనిపించింది. ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడు నేను ఈ టైప్ రీడింగ్ అయితే చేయలేదు. సో చూద్దాం అసలు ఏంటి పరిస్థితి అనేది. ఎప్పట్లాగే మేము ముందు అయితే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి లెపిడాలైట్ బ్రేస్లెట్ ఉంది, సెకండ్ కార్డ్ సెట్ కి సెలినైట్ బ్రేస్లెట్ ఉంది, థర్డ్ కార్డ్ సెట్ కి రెడ్ జాస్పర్ బ్రేస్లెట్ ఉంది. సో మీకు ఏదైతే బాగా అట్రాక్టివ్ గా అనిపిస్తుందో, మీరు దేనికైతే కనెక్ట్ అవుతున్నారో అదే పిక్ చేసేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికి స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మన ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే పర్టికులర్ గా ఈ లిపిడాలైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీరు అండ్ మీ వ్యక్తి ఇప్పుడు మౌనంగా ఉంటే ఈ బంధంలో ఏమవుతుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, సో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, యాక్చువల్గా ఈ రిలేషన్షిప్ ఫస్ట్ నుంచి కూడా స్లోగానే ఉందండి. ఈ పర్సన్కి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పను, అలాగే మీకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పను, కానీ ఎక్కడో ఎవరికి ఉండాల్సిన డౌట్స్ వాళ్ళకు ఉన్నాయి. ఈ రిలేషన్షిప్ అంత పాజిటివ్గా అంత ఈజీ లాగా అయితే అనిపించలేదు. అలా అని చెప్పి ఇది నెగిటివ్, ఇది వర్కౌట్ అవ్వదు అనే ఫీలింగ్ కాదు, కానీ బట్ కొన్ని డౌట్స్ ఉంటాయి కదా. మనం ఇప్పుడు ఒక రిలేషన్షిప్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఆ రిలేషన్షిప్ ప్యాటర్న్స్ బట్టి, ఆ పర్సన్ బట్టి మన ఆలోచనలు ఏంటంటే మారిపోతూ ఉంటాయి. సో అలా చూసినట్టయితే ఈ రిలేషన్షిప్ ఫస్ట్ నుంచి కూడా ఎందుకో ష్యూర్ గా అనిపించలేదు అని చెప్పాలి. అట్లీస్ట్ అందరికీ కాకపోయినా కొంతమందికి మాత్రం ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి అనే డౌట్ అయితే ఉండేది. సో బేసిక్ గా అలా ఉంటున్నప్పటికీ కూడా ఈ రిలేషన్షిప్ అంటే ఇంట్రెస్ట్ ఉండడం వల్ల కంటిన్యూ అయిందండి. వాళ్ళకి ఈ రిలేషన్షిప్ ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంది, అందుకే కంటిన్యూ అయింది. కాకపోతే ఇక్కడ ఇద్దరు టైం టు టైం కొన్ని విషయాల్లో అడ్జస్ట్ అవ్వడం కానీ, కాంప్రమైజ్ అవ్వడం కానీ జరిగింది. దానివల్ల ఎలా ఫీల్ అయ్యారు అంటే, మేబీ ఈ రిలేషన్షిప్ ఇలాగే ఉంటదేమో, ఈ రిలేషన్షిప్ ని మనం ఫేస్ చేయాలి అంటే ఇంకా చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటదేమో అన్నట్టుగా అనిపించింది. మేబీ దానివల్ల కొంచెం ఇద్దరు ఇబ్బంది పడి ఉండొచ్చు. అయితే ఒకటి మాత్రం నిజం అండి, ఈ రిలేషన్షిప్ లో ఇప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా, ఇప్పుడు ఎంత కాంప్లికేటెడ్ గా అనిపిస్తున్నా ఆర్ బేసిక్ గా హోప్లెస్ గా అనిపిస్తున్నా, ఎందుకంటే కొంచెం ఇద్దరు కూడా ఫస్ట్ నుంచి డౌట్, అడ్జస్ట్మెంట్స్, కాంప్రమైజ్ ఇలా సమ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు కాబట్టి మేబీ రిలేషన్షిప్ విషయంలో 100% పాజిటివ్ గా ఫీల్ అవ్వకపోవచ్చు. పాస్ట్ కి ప్రెసెంట్ కి కంపేర్ చేస్తే మీలో చాలా మంది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో కూడా ఉండొచ్చు. ఈవెన్ కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటో అర్థం అవ్వక ఎందుకో కన్ఫ్యూజన్ లో ఉండొచ్చు. సో మీరు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఒకటి మాత్రం నిజమండి, మీ ఇద్దరు ఒకవేళ సైలెంట్ గా ఉంటే ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే
ఈ రిలేషన్షిప్ లో ఇద్దరు కూడా నిజంగానే ఆ టైం తీసుకోవడం కానీ, ఈ రిలేషన్షిప్ ప్యాటర్న్స్ ని అర్థం చేసుకోవడం కానీ, ఈ రిలేషన్షిప్ డెప్త్ ఏంటి, ఈ రిలేషన్షిప్ ని ఎలా ముందుకు తీసుకువెళ్తే ఇద్దరు హ్యాపీగా ఉంటారు అనే విషయం మీద ఫోకస్ చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇద్దరు సైలెంట్ గా ఉన్నంత మాత్రాన రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుంది అని నేనైతే అనుకోను. ఈ రిలేషన్షిప్ ఇంకా బెటర్ అవుతుంది అని చెప్పొచ్చు. లైక్ మీరు ఎక్కడో సార్ట్ అవుట్ చేయలేకపోతున్న ఫీలింగ్స్ కానీ, ఆర్ ఆ పర్సన్ వాళ్ళు సార్ట్ అవుట్ చేసుకోలేకపోతున్న ఫీలింగ్స్ కానీ ఇంకా క్లియర్ గా రివీల్ అవుతాయి అని చెప్పొచ్చు. సో పర్సన్ ఇంటెన్షన్స్ ని కరెక్ట్ గా సెట్ చేసుకోవడానికి గుడ్ టైం అవుతుందండి. సో ఒకవేళ ఇద్దరు కూడా సైలెంట్ గా ఉంటే రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుందేమో అని ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు అనుకోవాల్సిన అవసరం లేదు. లిటరల్ గా ఫ్యూచర్ ని ప్లాన్ చేయాలి. ఈ రిలేషన్షిప్ వాళ్ళకి ఎంతవరకు కంఫర్టబుల్ అండ్ ఎంతవరకు వర్త్, అసలు ఇలాంటి రిలేషన్షిప్ లో రిస్క్ తీసుకోవచ్చా లేదా, ఇలాంటివన్నీ కూడా ఈ టైంలో అర్థమవుతాయి అని చెప్పొచ్చు అండి. అది మీకైనా వాళ్ళకైనా. సో బేసిక్ గా అలాంటప్పుడు ఈ రిలేషన్షిప్ లో టైం తీసుకోవడం వల్ల ఏదో జరిగిపోతుంది అని మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది బెస్ట్ బెనిఫిట్ కి యూజ్ అవుతుంది అని చెప్పొచ్చు. ఆర్ బిగ్గర్ పిక్చర్ చూడాలి అనుకుంటే ఖచ్చితంగా ఎదురు సైలెంట్ గానే ఉండాలి. మేబీ ఒకవేళ ఇప్పుడు మీరు కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నా, ఆర్ ఇద్దరి మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉన్నా, స్టిల్ ఎక్కడో ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ లో టైం అయితే తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుందండి. మేబీ ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక ఫేజ్ లో మాత్రం మళ్ళీ ఎదురు కొంచెం సైలెంట్ అయ్యి ఈ రిలేషన్షిప్ ప్యాటర్న్స్ కానీ, ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి, సో మీరు ఎంతవరకు ఈ రిలేషన్షిప్ లో ఇన్వాల్వ్ అవ్వగలరు, ఏం చేయగలరు అనేది అయితే ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ పర్సన్ కూడా ఏం చేయగలరు అని ఆలోచించాలి. అయితే ఒకటి మాత్రం నిజం, ఆ పర్సన్ ఇలా చేయాలి ఇలా ఉండాలి అనుకొని మీరు డిసైడ్ చేయకూడదండి. మీరు వాళ్ళకి ఆ టైము స్పేస్ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు. వాళ్ళు ఇక్కడ ఎంతవరకు ఫిట్ అవుతారు, అసలు వాళ్ళ వల్ల అవుతుందా లేదా అనేది వాళ్ళే చెక్ చేసుకుంటారు. కాబట్టి మేబీ మీరు ఏంటంటే వాళ్ళకి ఆ టైం ఇవ్వడం అయితే మంచిదే. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా రష్ అవ్వద్దండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ రిలేషన్షిప్ లో హీలింగ్ కూడా జరగాల్సిన అవసరం కనిపిస్తుంది. మేబీ దానికి కారణం పాస్ట్ లో కొన్ని ఫేస్ చేశారు కదా, అది మీకు ఎందుకో పాజిటివ్ వైబ్స్ కంటే కూడా కొంచెం అన్కంఫర్టబుల్ ఫీలింగ్ కానీ, మేబీ రిలేషన్షిప్ ఇలా ఉంటుందా అంటే నేను కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందా, ఫ్యూచర్ కూడా ఇలాగే ఉంటుందా అనే ఒక ఇన్సెక్యూరిటీ డెవలప్ అయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో రిలేషన్షిప్ లో అది ఉంటే కష్టం అండి. సో అందుకే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, కొంచెం ఇద్దరు హీల్ అయితే, కొంచెం ఇద్దరు ఆ టైం తీసుకొని రిలేషన్షిప్ డెప్త్ కానీ, అసలు ఇప్పుడు ఈ రిలేషన్షిప్ ఎలా ఉంది అనేది కానీ అర్థం చేసుకొని ముందుకు వెళ్తే బాగుంటుందండి. ఏది ఏమైనా నేనైతే ఒకటి చెప్తానండి, ఇప్పుడు వాళ్ళ మీతో మాట్లాడట్లేదు, మీరు వాళ్ళతో మాట్లాడట్లేదు, లేకపోతే వచ్చే రోజుల్లో అలాంటి పరిస్థితి వస్తుంది అంటే ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఆ టైం అనేది యూనివర్స్ మీకు ఇస్తుంది. అది ఎందుకు అంటే మీ ఫ్యూచర్ ఏంటి, మీ పరిస్థితి ఏంటో మీరు అర్థం చేసుకోవడానికే అని మీరు అనుకోవచ్చు. అంటే ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, ఏం జరిగినా మన మంచిగా జరిగింది అనుకోవాలి అని. సేమ్ అలాగే ఈ పర్సన్ తో మీరు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నట్టయితే ఇది మీ మంచిగా జరిగింది అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ మిమ్మల్ని మీరు ఫోర్స్ చేసుకోవడం కానీ, నాకేంటి ఎలా జరిగింది, ఈ పర్సన్ ఎలా అయినా నాకు ఆన్సర్ చెప్పాలి, లేకపోతే ఈ పర్సన్ కి నేను ఏదో ఒకటి క్లారిటీ ఇచ్చేయాలి అన్నట్టుగా రష్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అవ్వడానికి ఒక పాసిబిలిటీ ఉందండి. మళ్ళీ కూడా న్యూ డోర్స్ ఓపెన్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మీరు ఏంటంటే హోప్స్ పెట్టుకోవచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఫీలింగ్స్ సార్ట్ అవుట్ చేసుకోవడం కానీ, రిలేషన్షిప్ ప్యాటర్న్స్ ని అర్థం చేసుకోవడం కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. బట్ అవన్నీ కూడా ఇక్కడ క్లారిటీ వస్తేనే ఏదైనా సెట్ అవుతుంది. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరేంటంటే ఈ రిలేషన్షిప్ కోసం ఎక్కువ వర్రీ అవడం కానీ, ఈ రిలేషన్షిప్ లోని ఏం జరిగిపోతుందో అని భయపడడం కానీ, సైలెంట్ గా ఉంటే మర్చిపోతారేమో, లేకపోతే సైలెంట్ గా ఉంటే ఎండ్ అయిపోతుందేమో అలాంటి ఆలోచనలు విడిచిపెట్టేయండి. ఎందుకంటే కేవలం అలాంటి ఆలోచనలు మీకు వస్తున్నాయి అంటే అది కూడా మీ ఇన్సెక్యూరిటీసే. అలా ఎందుకు ఇన్సెక్యూరిటీ డెవలప్ అయిందంటే, ఈ రిలేషన్షిప్ లో ఫస్ట్ నుంచి కూడా ఎక్కడో సమ్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడం, లేకపోతే రిలేషన్షిప్ ప్యాటర్న్స్ అనేవి కొంచెం టిపికల్ గా ఉండడం, లేకపోతే రిలేషన్షిప్ లో మూవ్మెంట్ అనేది స్లోగా ఉండడం వల్ల మీలో అలాంటి ఒక ఇన్సెక్యూరిటీ క్రియేట్ అయ్యి ఉండొచ్చు. బట్ రియాలిటీ అనేది ఎప్పుడూ డిఫరెంట్ గానే ఉంటదండి. సో ఒక రిలేషన్షిప్ వర్తా కాదా, మనం అది డిజర్వ్ చేస్తామా లేదా అనేది మనం పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మనం ముందుకు వెళ్తే ఏదైనా మనం కరెక్ట్ గా హ్యాండిల్ చేయగలుగుతాం. సో అందుకే మీరు ఏంటంటే ఇక్కడ వాళ్ళు మౌనంగా ఉంటే, మీరు మౌనంగా ఉంటే ఏది జరగదేమో, ఇంకెలాగే ఉంటదేమో అని అనుకోవాల్సిన అవసరం లేదు. టైం బీయింగ్ అలా ఉన్నా మీరు హీల్ అవ్వడానికి, మీరు రిలేషన్షిప్ ని అర్థం చేసుకోవడానికి, యాజ్ ఏ ఇండివిజువల్ గా
మీ రోల్ ఏంటి అని తెలుసుకోవడానికి అయితే మంచిగా ఉంటుంది అని నేను చెప్తాను. సో ఈ టైం అయితే మీరు తీసుకోండి, ఇంకెక్కువ చెప్పడానికి ఏం లేదు. సో అసలు యూనివర్స్ మీకు ఇచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే ఒకటి మాత్రం నేను క్లియర్ గా చెప్పగలనండి, మీలో కొన్ని నెగిటివ్ ట్రేట్స్ ఉన్నాయండి. సో అవి ఎలా అంటే, యాక్చువల్ గా మీ ఇంటెన్షన్ అయితే ఈ రిలేషన్షిప్ వర్కౌట్ చేసుకోవాలి, ఈ పర్సన్ మీతో ఉండాలి, ఈ రిలేషన్షిప్ అనేది బ్యూటిఫుల్ గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, అదే, ఇంకేం లేదు. కాకపోతే ఇది మీకున్నప్పటికీ కూడా మీరు ఇక్కడ ఎక్స్ప్రెస్ చేసే వే కానీ, ఇక్కడ మీరు చేస్తున్న పనులు కానీ ఎలా ఉన్నాయంటే, కంట్రోలింగ్ లాగా, డామినేటింగ్ లాగా, ఏదో ఇగో చూపిస్తున్నట్టుగా, కో డిపెండెన్సీ లాగా, అబ్సెషన్ లాగా ఎదుటి వ్యక్తులు కనిపిస్తుంది. సో దానివల్ల వాళ్ళు ఏంటంటే మీ ఎనర్జీని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. మీలో ఇంత నెగిటివిటీ అనేది వాళ్ళకి టాక్సిక్ గా అనిపిస్తుంది. అంటే మీరు అనుకోవచ్చు, మేము కంట్రోల్ చేయలేదండి, మేము డామినేట్ చేయలేదు, మేము ఏదంటే అదే చేసామని. కాకపోతే ఇప్పుడు మీలో కొంతమంది ఉంటారండి, మీరు అనుకున్నదే జరగాలి అన్నట్టుగా మీరు ఉండకపోయినా స్టిల్ ఆ పర్సన్ ఇబ్బంది పడేలాగా మాత్రం మీరు ఉంటారు. అది మీరు గుడ్ వేలో ఉంటారా, బ్యాడ్ వేలో ఉంటారా అనేది నాకు తెలియదు, కానీ ఎదుటి వ్యక్తి మీ వల్ల ఇబ్బంది పడుతున్నారు, ఎదుటి వ్యక్తి ఎందుకో కోఆపరేట్ చేయడానికి రెడీగా లేరు అంటే మీలో ఎక్కడో నెగిటివిటీ అనేది ఉన్నట్టే కదా. సో ఆ నెగిటివ్ ఎనర్జీ కదా వాళ్ళు పిక్ చేసుకుంటున్నట్టుగా, బేసిక్ గా వాళ్ళలో కూడా నెగిటివిటీ ఉంటది. అందుకే మీరేంటంటే ఇలా డెస్పరేట్ గా బిహేవ్ చేస్తుంటారు. ఇక్కడ ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ అనేవి రియల్ గా జరుగుతూ ఉంటాయి కాబట్టి, సో వాళ్ళు మీరు అనుకున్న విధంగా కోఆపరేట్ చేయట్లేదు అంటే డెఫినెట్ గా వాళ్ళలో నెగిటివిటీ ఉన్నట్టే. అలాగే వాళ్ళు అలా కోఆపరేట్ చేయట్లేదు కదా అని మీరు సైలెంట్ గా ఉంటున్నారా అంటే మీరు కూడా సైలెంట్ గా ఉండట్లేదు కదా. సో మీలో కూడా ఆ డెస్పరేషన్, ఆ నెగిటివిటీ ఉంది. సో అది వాళ్ళు బేర్ చేయలేకపోతున్నారు, అది వాళ్ళు బేర్ చేయలేక వాళ్ళు సైలెంట్ అయిపోతున్నారు. అయితే నేను ఇక్కడ ఒకటే చెప్తానండి, ఖచ్చితంగా మీరు హీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఇదే ఎనర్జీతో ఈ రిలేషన్షిప్ ని కంటిన్యూ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు. నాకు తెలిసినంత వరకు రిలేషన్షిప్ కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఉంది, కానీ బట్ మీరు ఇలా ఉంటే కష్టం అని మాత్రం నేను చెప్తాను. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ లో పాస్ట్ సిచ్యువేషన్స్ వల్ల మీకు కొన్ని ఇన్సెక్యూరిటీస్ డెవలప్ అయ్యాయి. అలా అని చెప్పి ఇన్సెక్యూరిటీస్ డెవలప్ అయ్యాయి కదా రిలేషన్షిప్ ని విడిచిపెట్టేయాలని ఉందా అంటే అది లేదు. ఎందుకంటే మీలో క్లియర్ గా ఆ డెవిల్ ఎనర్జీ అనేది యాక్టివ్ గా ఉంది. దాని అర్థం ఏంటంటే డెస్పరేషన్ ఉన్నట్టే. వ్యక్తి గురించి మీరు నెగిటివ్ గా అనుకున్నా, వ్యక్తిని మీరు తిట్టుకుంటున్నా, అలా మీరు అబ్సెషన్ పెంచుకున్నా వ్యక్తిని విడిచిపెట్టడానికి రెడీగా లేరు. ఇది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది. సో అంటే మీరు నిజంగానే హీల్ అవ్వాల్సిన అవసరం ఉందండి. సో మీరు ఒకవేళ హీల్ అవ్వాలి అనుకుంటే బ్లాక్ టార్మలిన్ వేర్ చేయొచ్చండి, బ్రేస్లెట్. బ్లాక్ టార్మలిన్ కాకపోయినా స్మోకీ క్వార్డ్స్ కూడా వేర్ చేయొచ్చు. ఈవెన్ మీరు హీల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది, మీరు బెటర్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి సెలినైట్ వేర్ చేయొచ్చు, క్లియర్ క్వార్డ్స్ కూడా వేర్ చేయొచ్చు అండి. సో ఇవన్నీ కూడా మీరు బెటర్ అవ్వడానికి, మీ సిచ్యువేషన్స్ మీకు అర్థం అవడానికి సూట్ అవుతుందనే చెప్తాను నేనైతే. కానీ ఒకటి మాత్రం నిజమండి, యూనివర్స్ గైడెన్స్ ప్రకారం అయితే మీరు హీల్ అవ్వాలి, మీరు కొంత చేంజ్ అవ్వాలి, మీరు బెటర్ అవ్వాలి. సో అలా బెటర్ అయితేనే ఏదైనా సెట్ అవుతుంది. సో టైం అయితే తీసుకోండి. ఎవరు ఈ ఎనర్జీతో మాత్రం థింగ్స్ ఆపరేట్ చేయొద్దు. ఇప్పుడు ఎలా ఉన్నారో ఇలాగే ఉండి కానీ మీరు ఏవో చేంజెస్ కోరుకుంటే మాత్రం రిలేషన్షిప్ ఇంకా ఇంకా కాంప్లికేట్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఏమీ చేయలేరు. సో చాలా జాగ్రత్తగా మీ ఎనర్జీని మీరు హ్యాండిల్ చేస్తూ ముందుకు వెళ్తే బాగుంటది. ఇంకా మీరు క్రిస్టల్స్ ఏమైనా వేర్ చేయాలి అనుకుంటే 7 చక్ర కూడా వేర్ చేయొచ్చు. మీకు క్రిస్టల్స్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మాత్రం నాకు కాంటాక్ట్ చేయండి. ఆ ప్రకారం నేను మీకు సజెస్ట్ చేస్తాను. సో ఏదేమైనా ఒకటి మాత్రం నేను క్లియర్ గా చెప్తానండి, ఎవరు కూడా టారో రీడర్స్ ఆర్ స్పిరిచువల్ హీలర్స్ గైడెన్స్ లేకుండా మాత్రం మీ ఓన్ డెసిషన్స్ తీసుకొని క్రిస్టల్స్ కానీ ఇంకేమైనా యూజ్ అయితే చెయ్యొద్దు. బికాస్ మీ సిచ్యువేషన్స్, మీ ఎనర్జీస్ ఏంటో వాళ్ళకి క్లారిటీ లేకుండా ఎవరు మీకు ఏది సజెస్ట్ చేయరండి. బట్ ర్యాండమ్ గా మీరు డెసిషన్స్ తీసుకొని వేర్ చేస్తే మాత్రం అది ఎగ్జాక్ట్ గా మీకు సూట్ అవుతుందో లేదో కూడా తెలియదు. ఈ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే చాలా మంది వాళ్ళ ఓన్ వేలో వాళ్ళు పర్చేస్ చేసేసి నాకు కాంటాక్ట్ చేస్తున్నారు. అది ఎవరు సజెస్ట్ చేశారంటే ఎవరు చేయలేదని చెప్తున్నారు. సో అలా మాత్రం ఎవరు చెయ్యొద్దండి. ఇవేంటంటే అట్రాక్షన్ కోసమో లేకపోతే అపియరెన్స్ కోసమో కాదండి, హీల్ అవ్వడం కోసం అండ్ మీ సిచ్యువేషన్స్ ని మీరు బెటర్ చేసుకోవడం కోసం వేర్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంటే అర్థం చేసుకోండి. సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి.
హలో పైల్ టూ, ఎవరైతే పర్టికులర్ గా ఈ సెలినైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీరు అండ్ మీ వ్యక్తి ఇద్దరు ఇప్పుడు మౌనంగా ఉంటే ఈ బంధంలో ఏమవుతుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, యూనివర్స్ ఏం చెప్తుంది, సో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, యాక్చువల్గా ఒక్కటి మాత్రం నిజమండి, ఈ రిలేషన్షిప్ ఇద్దరు ఫస్ట్ లో ఎలా అయితే ఉన్నారో అలా కానీ ఉండుంటే ఇప్పుడు చాలా బాగుండేదండి. కానీ ఈ రిలేషన్షిప్ స్టార్టింగ్ లో ఒకలాగా ఉన్నారు, తర్వాత ఇంకొకలాగా ఉన్నారు. అఫ్ కోర్స్ వ్యక్తులు మారుతూ ఉంటారు, దానికి ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే వాళ్ళు పరిస్థితులు అనేవి కొన్ని ఎదుర్కొంటున్నప్పుడు, వ్యక్తులు ఒరిజినల్ గా ఏంటి అని అర్థం చేసుకుంటున్నప్పుడు, కొంచెం ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వకపోయినా లేకపోతే కొంచెం డిఫరెన్స్ ఉన్నప్పుడు డిసప్పాయింట్మెంట్ అనేది ఉంటది. అయితే ఈ రిలేషన్షిప్ లో ఫస్ట్ లో ఏమైందంటే ఎవరికి వాళ్ళే ఇండివిజువల్ గా ఉండడం, కొంచెం ఇక్కడ మరీ డిపెండ్ అయిపోకుండా, డెస్పరేట్ అయిపోకుండా డెసిషన్స్ తీసుకోవడం, కొంచెం ప్రాక్టికల్ గా థింక్ చేయడం. ఈవెన్ రిలేషన్షిప్ లో యాక్టివ్ గానే ఎనర్జీ ఉందండి. దాని అర్థం ఏంటంటే ఇద్దరి మధ్యలో కూడా ఆ ప్యాషన్ ఉంది. కానీ ఇద్దరికి కూడా ప్లానింగ్ కానీ, ఇద్దరు థాట్స్ కానీ కొంచెం ఎవరు ఓన్ వేలో వాళ్ళు థింగ్స్ ని ఆపరేట్ చేయడం కానీ అంతా చాలా యూనిక్ గా ఉంది అని చెప్పొచ్చు. దానివల్ల ఈ రిలేషన్షిప్ స్టార్టింగ్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉండుంటది నాకు తెలిసినంత వరకు. బట్ ఇప్పుడు ఈ రిలేషన్షిప్ ఏంటంటే చాలా చేంజ్ అయిపోయిందండి. దానివల్ల ఎక్కడా కూడా మీకు కానీ ఆ పర్సన్ కి కానీ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుంది అని అనిపించట్లేదు. అంటే వచ్చిన చేంజెస్ లిటరల్ గా ఈ రిలేషన్షిప్ ఎండ్ ని ఇండికేట్ చేస్తున్నాయి అని చెప్పొచ్చు. మీకు అట్లీస్ట్ అలాంటి ఫీలింగ్ వస్తుంది, వాళ్ళకి అదే ఫీలింగ్ వస్తుంది. అయితే నేను ఒక్కటే చెప్తానండి, ఈ రిలేషన్షిప్ లో ఇద్దరు సైలెంట్ గా ఉంటే థింగ్స్ అనేవి బెటర్ అయిపోతాయి, రిలేషన్షిప్ అనేది అయినా మూవ్ అవుతుంది అని నేను చెప్పను. అట్ ద సేమ్ టైం ఇద్దరు కమ్యూనికేట్ చేసుకున్న రిలేషన్షిప్ ఇంప్రూవ్ అవుతుంది అని కూడా చెప్పడానికి లేదు. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ లో ఎవరికి కావాల్సిన ఆన్సర్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పొచ్చు ఒక మాటలో చెప్పాలంటే. సో నేనేమనుకుంటున్నానంటే ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ లో ఇంకొకరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఇది ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ అంటే ఒక హెల్తీ ఇన్వాల్వ్మెంట్ అన్నమాట. ఇద్దరు వ్యక్తులు కమ్యూనికేట్ చేసుకోలేకపోతున్నప్పుడు, ఇద్దరు ఎందుకో ప్రాపర్ గా సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయలేకపోతున్నప్పుడు, ఆర్ బెటర్ గా అర్థం చేసుకోలేకపోతున్నప్పుడు, ఎందుకంటే ఇక్కడ ఎమోషన్స్ అనేవి ఆర్ ఫీలింగ్స్ అనేవి బిగ్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే మన తరపున మనం మాట్లాడతాం, వాళ్ళ తరపున మనం మాట్లాడడానికి వినడానికి సిద్ధంగా ఉండం. ఇప్పుడు వాళ్ళైనా అంతే, వాళ్ళ తరపున వాళ్ళు మాట్లాడుకుంటారు కానీ మన కోసం మాట్లాడతారా? లేదు. సో అలాంటప్పుడు ఏంటంటే అలా పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మీతో ఆర్గ్యూ చేస్తారు, ఫైట్ చేస్తారు, మీరు వాళ్ళతో ఆర్గ్యూ చేస్తారు, ఫైట్ చేస్తారు. ఇలా కాకుండా మధ్యలో ఒక వ్యక్తి ఉంటే వాళ్ళకి మీకు న్యూట్రల్ అన్నమాట. సో బేసిక్ గా ఈ పర్సన్ బయాస్డ్ గా ఉండి ఒకళ్ళ తరపునే మాట్లాడి ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టడం, అంటే అలాంటి వాళ్ళు ఉంటారండి. ముందైతే న్యూట్రల్ గానే ఉన్నామని ఇన్వాల్వ్ అవుతారు, కానీ ఒకరికే ఫేవర్ చేస్తూ ఉంటారు అనమాట. మీకు అలా కాకుండా మీ తరపున వాళ్ళకి అన్ని అర్థమయ్యేలాగా చెప్పడం, అలాగే వాళ్ళ తరపున మీకు అన్ని అర్థమయ్యేలా చెప్పడం, ఇవన్నీ కరెక్ట్ గా చేసే వ్యక్తి కానీ ఈ రిలేషన్షిప్ లో ఇన్వాల్వ్ అయితే చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయండి. రిలేషన్షిప్ లో చాలా ఛాలెంజెస్ అనేవి ఎండ్ అవుతాయి అని చెప్పొచ్చు. అయితే ఒకటి మాత్రం నిజమండి, ఈ పర్సన్ మిమ్మల్ని ట్రస్ట్ చేసే పరిస్థితి లేదు, మీరు ఈ పర్సన్ ని ట్రస్ట్ చేసే పరిస్థితి లేదు. అంత దూరం ఈ రిలేషన్షిప్ వెళ్ళింది. యాక్చువల్ గా మీరు ఓపెన్ గా కమ్యూనికేట్ చేసినా ఆర్ వాళ్ళు ఓపెన్ గా కమ్యూనికేట్ చేసినా ఇది అంత ఈజీగా సార్ట్ అవుట్ అవ్వదు. దానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఒకప్పుడు లాంటి పాజిటివిటీ అనేది లేదండి. మేబీ ఫీలింగ్స్ వైజ్ ఇద్దరికి ఫీలింగ్స్ ఉండొచ్చు, బట్ ఫీలింగ్స్ ఒక్కటే రిలేషన్షిప్ ని వర్కౌట్ చేసేది కదా. ఎందుకు అంటే మనం ప్రాక్టికల్ గా అప్రోచ్ అవ్వాలి, ఆర్ రియాలిటీ ఏంటో అర్థం చేసుకోవాలి అని ఒక్కసారి ట్రై చేసి ముందుకు వెళ్తే మన ఫీలింగ్స్ అనేవి కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటాయి, రిలేషన్షిప్ ప్యాటర్న్స్ ఇంకొకలాగా ఉంటాయి. అలాంటప్పుడు మన ఫీలింగ్స్ ని పక్కన పెట్టేసే మనం మళ్ళీ డీల్ చేయాల్సి ఉంటది. సో నేను అందుకే మీకు ఒకటే చెప్తానండి, అదేంటంటే ఈ రిలేషన్షిప్ లో మీ ఇద్దరు ఒక ప్లేస్ కి వచ్చి కమ్యూనికేట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఫైట్స్ ఆర్గ్యుమెంట్స్ జరిగి వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసి మీరు వాళ్ళని బ్లాక్ చేసి, లేకపోతే ఇది ఇంకా కాంప్లికేట్ చేసుకునే బదులు ఎవరైనా మీ ఇద్దరికి మధ్యలో ఒక వ్యక్తి ఉంటే వాళ్ళతో డీల్ చేయించుకోండి. అలా లేకపోయినా అలాంటి వ్యక్తుల కోసం వెతకండి, అంతేకాని మీరు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వద్దు. ఎందుకంటే మీరు మాట్లాడినా మేబీ ఆ పర్సన్ నేచర్ కి మీ నేచర్ కి ఫైట్స్ ఆర్గ్యుమెంట్స్ ఏం జరగవు, కానీ
బట్ ఎందుకో ప్రాపర్ గా వాళ్ళు రెస్పాండ్ అవరు అని మీకు అనిపిస్తే మరి అలాంటప్పుడు వేస్టే కదా. కమ్యూనికేట్ చేయడం వల్ల ఏమొస్తుంది? సో అందుకే మీరు ఏం చేస్తారు అంటే, నాకు తెలిసి ఈ పర్సన్ ట్రస్ట్ ని గెయిన్ చేసుకోవాలి, ఆర్ ఈ పర్సన్ మీ ట్రస్ట్ ని గెయిన్ చేసుకోవాలి. మధ్యలో ఇంకొక వ్యక్తి ఉన్నారనుకోండి, కరెక్ట్ గా సిచ్యువేషన్ అనేది వర్కౌట్ అవుతుంది. ఆ తర్వాత థింగ్స్ ఏంటంటే బెటర్ అవుతాయండి. ఒకటి మాత్రం చెప్తాను, రియూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే రియూనియన్ కి ఛాన్స్ ఉంది. కానీ డైరెక్ట్ గా మీ ఇద్దరు ఒకరినొకరు అప్రోచ్ అయ్యి ఇది సార్ట్ అవుట్ చేస్తే మాత్రం సార్ట్ అవుట్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇద్దరికి ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. ఫీలింగ్స్ వైజ్ అయితే స్ట్రాంగ్ గా ఉన్నాయి. అందుకే రియూనియన్ పాసిబిలిటీ ఉంది అని చెప్పాను. కానీ ఫీలింగ్స్ ఒక్కటే రిలేషన్షిప్ ని వర్కౌట్ చేయడానికి సరిపోదు కదా. అందుకే నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే, మేబీ మీరు ఇంకొక వ్యక్తిని ఇందులో ఇన్వాల్వ్ చేస్తే బెటర్ అని అనిపిస్తుంది. సో దట్ మీకు కూడా కొంత క్లారిటీ వస్తుంది, వాళ్ళకి కొంత క్లారిటీ వస్తుంది. ఇద్దరు కూడా కొంచెం ఈజీగా ఫీల్ అవుతారు. ఒకరి వల్ల ఒకరు అన్‌కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వరు. అండ్ ఒకళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనేది ఇంకొకళ్ళు తెలుసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అది పక్కన పెట్టేస్తే ఇంకొకటేంటంటే, థర్డ్ పర్సన్ ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో వీళ్ళు మాత్రం కరెక్ట్ అయిన పర్సన్ ఇన్వాల్వ్ అవ్వాలండి. ఇది మాత్రం చూసుకోవాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంటే ఒకటే కారణం, చాలా మంది విషయాల్లోని థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అవ్వడం వల్లే రిలేషన్‌షిప్స్ స్పాయిల్ అయిపోవడం కానీ, రిలేషన్‌షిప్స్ మరి కొంచెం కాంప్లికేట్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటది. అందుకే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, థర్డ్ పర్సన్ కూడా ఇద్దరికీ కంఫర్టబుల్‌గా ఉన్న పర్సన్ మాత్రమే ఇన్వాల్వ్ అవ్వాలి. ఇంకెవరు ఇన్వాల్వ్ అయినా వాళ్ళెలా ఫీల్ అవుతారంటే, వీళ్ళేంటి మన విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యేది, వీళ్ళకి మనం చెప్పేదేంటి అన్నట్టుగా అనిపిస్తూ ఉంటది. అది చాలా కామన్ కదా. సో ఏది ఏమైనా మీ ఆన్సర్స్ మీకు తెలియాలి, ఈ రిలేషన్‌షిప్ ప్యాటర్న్స్ మీకు అర్థం అవ్వాలి, ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చేంజెస్ చూడాలి అంటే, మీరు డైరెక్ట్‌గా అప్రోచ్ అవ్వడం కంటే కూడా ఇంకెవరైనా మధ్యలో ఇన్వాల్వ్ అయితే మీకు హెల్ప్ చేస్తే, అంటే ఆ విధంగా మధ్యలో ఒకళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే థింగ్స్ అనేవి బెటర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. నాకేమనిపిస్తుంది అంటే, మీరు క్రిస్టల్స్ ఏమైనా వేర్ చేయాలి అనుకుంటే ఎమెజానైట్ కానీ, రెయిన్‌బో మూన్ స్టోన్ కానీ వేర్ చేయొచ్చండి. యాక్చువల్‌గా ఈ 2 కాంబినేషన్‌లో వేర్ చేస్తే ఇంకా మంచిది. మీరున్న సిట్యుయేషన్‌కి మీకిక్కడ కొన్ని అర్థం అవ్వడానికి కానీ, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడడానికి కానీ ఇవి కరెక్ట్‌గా ఉంటాయి. సో, క్రిస్టల్స్ వైస్ నేను ఇంకొకటి కూడా చెప్తున్నానండి. ఎవరు కూడా ఏ టారో రీడరు, ఏ స్పిరిచ్యువల్ హీలరు మీకు గైడ్ చేయకుండా మాత్రం క్రిస్టల్స్ మీకు నచ్చినవి మీరు పర్చేస్ చేసి వేర్ చేయొద్దు. దానికి కారణం ఏంటి అంటే, మీ సిట్యుయేషన్ అనేది ఎగ్జాక్ట్‌గా మీరు ఒకళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు మీకు సజెస్ట్ చేసిన ప్రకారం అయితే మీరు కరెక్ట్‌గా అవి వేర్ చేసినా మీకు యూజ్ ఉంటది. బట్ మీరు ర్యాండమ్‌గా వేర్ చేసినప్పుడు ఎలా ఉంటది అంటే, పర్టిక్యులర్‌గా ఆ స్పిరిచ్యువల్ ప్రాక్టీషనర్స్ ఎవరు సజెస్ట్ చేయకుండా వేర్ చేసినప్పుడు ఎలా ఉంటది అంటే, కొంచెం మీ సిట్యుయేషన్‌కి సూట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అందుకే మీరేంటంటే, ఆ క్లారిటీ తెచ్చుకున్న తర్వాతే క్రిస్టల్స్ అయితే వేర్ చేయడానికి ట్రై చేయండి. సో, ఏది ఏమైనా నేనైతే ఒకటే చెప్తానండి, ఈ రిలేషన్‌షిప్‌లో సమ్ ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. మీ ఇద్దరి మధ్యలో కూడా సమ్ అన్‌కంఫర్టబుల్ ఎనర్జీ అయితే ఉంది. మేబీ నాకు తెలిసి మీ ఇద్దరి మధ్యలో థింగ్స్ బెటర్ అవ్వాలి అంటే, ఒకళ్ళనొకళ్ళు స్లోగా ట్రస్ట్ చేయడం కానీ, ఒకళ్ళతో ఒకళ్ళు కొంచెం ఫ్రీగా కమ్యూనికేట్ చేసుకోవడం కానీ జరిగిన తర్వాతే ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఏదేమైనా సరే మీకు మీరుగా ఫస్ట్ స్టెప్ ఇన్ అయిపోయి అయితే ఆ పర్సన్ ఏదో చేంజ్ చేయడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు పాస్ట్‌లో లాగా లేరు, మీరు పాస్ట్‌లో లాగా లేరు. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత మిమ్మల్ని మీరు నెగెటివ్‌గా కన్విన్స్ చేసుకుంటారు. అనవసరంగా ఈ రిలేషన్‌షిప్‌లో ఛాన్స్ తీసుకున్నాం, అనవసరంగా ఇవన్నీ జరుగుతున్నాయి. సో, ఈ రిలేషన్‌షిప్‌ని విడిచిపెట్టేయడమే మంచిదేమో, ఇలాంటి రిలేషన్‌షిప్‌లో నేనెక్కడ ముందుకు వెళ్ళగలను అని అనిపిస్తది. బట్ ఒకటి మాత్రం నిజమండి, ఈ రిలేషన్‌షిప్ అయితే కంటిన్యూ అవుతది, కట్ అవ్వదు. కానీ ఈ రిలేషన్‌షిప్‌లో ఇద్దరు డైరెక్ట్‌గా అప్రోచ్ అవ్వడానికైతే లేదు. అలా అప్రోచ్ అయితే నాకు తెలిసి థింగ్స్ కాంప్లికేట్ అవుతాయి. సో, ఇక్కడ ముందు ఏదైతే పర్పస్ ఉందో అది సర్వ్ అవ్వాలి. ఆ తర్వాతే ఈ రిలేషన్‌షిప్‌లో చేంజెస్ అయితే చూడడానికి పాసిబిలిటీ ఉంది. సో, మేబీ ఇంకొక పర్సన్ స్టెప్ ఇన్ అయితే ఈ రిలేషన్‌షిప్‌లో అసలు పర్పస్ ఏదైతే సర్వ్ అవ్వాలి, ఎలాంటి చేంజెస్ అయితే రావాలి అనేది మీకు క్లారిటీ వచ్చిన తర్వాత దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళినప్పుడు మీరు ఇక్కడ కొన్ని చేంజెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, యూనివర్స్ మీకు ఇచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. సో, నాకు తెలిసినంత వరకు పాస్ట్‌లో ఈ రిలేషన్‌షిప్ మంచిగానే ఉందండి. నిజానికి మీ ఇద్దరికి మధ్యలో మూడో వ్యక్తి కూడా అవసరం లేదు అన్నట్టుగా ఉంది. సో, ఇప్పుడేంటంటే మీరు అదే వేలో న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నారు.
కానీ ఇక్కడ ఆ పర్సన్ కి మీకు మధ్యలోని ఏది కూడా సరిగ్గా లేదు. అండ్ మీకు తెలుసు ఈ పర్సన్ తో మీరు డైరెక్ట్ గా మాట్లాడినా, ఈ పర్సన్ విషయంలో మీరు ఏదో డైరెక్ట్ గా సార్ట్ అవుట్ చేయాలి అనుకున్నా వాళ్ళు మీకు కోఆపరేట్ చేయరు అని చెప్పి ఇద్దరికి మధ్యలో మళ్ళీ ఫైట్స్ ఆర్గ్యుమెంట్స్ జరగడం కానీ, వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని మళ్ళీ కట్ చేయడం కానీ ఇలాంటివి జరుగుతాయి అని క్లారిటీ ఉంది కాబట్టి, మీకు న్యూ బిగినింగ్స్ కావాలి కాబట్టి మీరు ఇంకొక పర్సన్ ఇన్వాల్వ్ చేయాలంతే. సో మీకు మీరుగా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయితే ఏమవుతుందో మీకు ఫుల్ క్లారిటీ ఉందండి. అలా అని చెప్పి రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుంది అని ఎవరు అనుకోదు. రిలేషన్షిప్ ఏమీ ఎండ్ అయిపోదు. కానీ రిలేషన్షిప్ లో ఉన్న ఛాలెంజెస్ అనేవి సార్ట్ అవుట్ చేయడానికి మాత్రం ఒక పర్సన్ మీకు సపోర్ట్ చేసినా ఆర్ మిమ్మల్ని ప్రాపర్ గా గైడ్ చేసినా మీరు ఇలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి బయట పడతారు అని చెప్పొచ్చు. ఈ రిలేషన్షిప్ ని ఏం చేయాలో కూడా మీకు అర్థం అవుతుంది. అవసరమైతే కొంతకాలం సైలెంట్ గా ఉండండి, పర్వాలేదు. బట్ మీకు మీరుగా ఏది చేయొద్దు. చేశారంటే థింగ్స్ అనేవి కాంప్లికేట్ అయిపోతాయి. ఆ తర్వాత ఇంకా మీ ఇష్టం. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టికులర్ గా ఈ రెడ్ జాస్పర్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్. చూద్దాం అసలు మీరు అండ్ మీ వ్యక్తి ఇద్దరూ ఇప్పుడు మౌనంగా ఉంటే ఈ బంధంలో ఏమవుతుంది, అసలు ఈ బంధం కొనసాగుతుందా లేదా, యూనివర్స్ ఏం చెప్తుంది? సో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ లో ఈ రిలేషన్షిప్ లో అంతా మంచిగానే ఉందండి. వాళ్ళు కాన్ఫిడెంట్ గానే ఉన్నారు, మీరు కాన్ఫిడెంట్ గానే ఉన్నారు. అండ్ ఈ రిలేషన్షిప్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటో కూడా అర్థమైంది. సో దానివల్ల కొంచెం ఎందుకో రిలేషన్షిప్ అయితే మంచిగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో యాక్చువల్ గా ఈ రిలేషన్షిప్ ఇలాగే ఉంటది, ఇలాగే కంటిన్యూ అవుతది అనుకున్నారు. బట్ ఎప్పుడు కూడా మనం ఒకలాగా అనుకుంటే లైఫ్ అనేది ఇంకొకలాగే ఉంటుంది. మనం అనుకున్న ప్రతిదీ జరిగితే దాన్ని లైఫ్ అని అనరు కదా. సో మీ పరిస్థితి కూడా ఈ రిలేషన్షిప్ లో అంతా మంచిగానే ఉంది, అంతా కూడా మీరు అనుకున్న విధంగానే జరుగుతుంది అని మీరు అనుకుంటున్న లోపే ఏదో జరిగింది. సో అక్కడి నుంచి ఇక్కడ పరిస్థితి ఎలా వచ్చింది అంటే ఇప్పుడు థింగ్స్ ని బెటర్ చేయాలి అనే ఇంటెన్షన్ మీకు ఉందండి. నిజానికి మీలో డెస్పరేషన్ అనేది ఎక్కువ ఉంది అని చెప్పొచ్చు. పాస్ట్ లో మేబీ మీకు ఇంత డెస్పరేషన్ లేదేమో, అంటే రిలేషన్షిప్ మీరు అనుకున్న విధంగా కాకుండా ఇంకొకలాగా మారినప్పుడు కూడా మీరు బ్యాలెన్స్డ్ గానే ఉన్నారు. మీరు ఏదో చేయగలరు అనే కాన్ఫిడెన్స్ మీలో ఉంది. కానీ ఇప్పుడు మాత్రం మీకెందుకో ఆ కాన్ఫిడెన్స్ అనేది ల్యాక్ అవుతుంది. సో దానివల్ల మీరు ఏంటంటే కొంత డెస్పరేట్ గా ఉండడం కానీ, మీకు మీరే కొంత నెగిటివ్ గా థింక్ చేయడం కానీ, ఇక్కడ మిమ్మల్ని ఎవరో మ్యానిపులేట్ చేయడం కానీ, ఆర్ మీ థాట్సే మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం కానీ, సో మీరేంటంటే ఎక్కడ ఈ పర్సన్ కంప్లీట్ గా దూరం అయిపోతారేమో, సో అది మీరు హ్యాండిల్ చేయలేరేమో అని బర్డెన్ లాగా ఫీల్ అవ్వడం. సో ఆ డెస్పరేషన్ లోని మీరు ఏంటంటే ఇక్కడ థింగ్స్ ని మీ ఓన్ వేలో డీల్ చేయడం లాంటివి చేస్తున్నారండి. సో అందుకే రిలేషన్షిప్ ఏంటంటే ఇంకా ఇంకా కాంప్లికేట్ అయిపోతుంది. యాక్చువల్ గా మీరు మౌనంగా ఉన్న, ఈ వ్యక్తి మౌనంగా ఉన్న, ఈ రిలేషన్షిప్ అనేది కంటిన్యూ అవుతుంది అని నేను అనుకోను. అలాగే మీరు కమ్యూనికేట్ చేసినా ఈ రిలేషన్షిప్ ఇప్పుడే సెట్ అయిపోతుంది అని కూడా నేను అనుకోను. ఎందుకంటే మీలో డెవిల్ ఎనర్జీ అనేది యాక్టివ్ గా ఉందండి. అండ్ నాకు తెలిసి ఆ పర్సన్ లో కూడా డెవిల్ ఎనర్జీ ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఇద్దరిలో కూడా సమ్ కైండ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీస్ అనేవి యాక్టివ్ గా ఉన్నప్పుడు రిలేషన్షిప్ లో ఆ హార్మోని అనేది ఉండదండి. ఆ పాజిటివిటీ అనేది మిస్ అవుతూ ఉంటది. అలాంటప్పుడు ఇద్దరు కూడా టైం తీసుకోవడమే మంచిది. ఈ రిలేషన్షిప్ మీరు కావాలి అనుకుంటే అది తప్పు కాదు. కానీ మీ ఎనర్జీ ఎలా ఉందో మీరు చెక్ చేసుకున్న తర్వాత మీరు చాలా కామ్ గా హ్యాండిల్ చేయగలరు, ఆర్ అట్లీస్ట్ హీల్డ్ వెర్షన్ లో హ్యాండిల్ చేయగలరు అంటే ఏదైనా ప్రయత్నం చేయొచ్చు. అంతేకాని మీరు ఏంటంటే ఇలా ఉండి ప్రయత్నాలు చేసినా వేస్ట్. దానికంటే ఇంకా సైలెంట్ గా ఉండడమే బెటర్. అంటే ఒకటి, మీరు కంప్లీట్ గా సైలెంట్ గా ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మీ ఎనర్జీ ఏదైతే ఉందో ఇదే ఎనర్జీతో మీరు థింగ్స్ కానీ హ్యాండిల్ చేస్తే ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ ఎండింగ్ ని మీరు చూస్తారండి. అందులో నో డౌట్. మీరు సైలెంట్ గా ఉన్నా ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుంది అని నేను చెప్పట్లేదు. కానీ మీరు ఇలా ఉండి థింగ్స్ ని హ్యాండిల్ చేస్తే మాత్రం ఇప్పుడే ఎండ్ అవుతుంది. దానికైతే మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీలో ఆ నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఆ పర్సన్ లో కూడా ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఆ పర్సన్ రెడీగా ఉన్నా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే
కొంత థింగ్స్ బెటర్ అవ్వచ్చు. అప్పటికి మీలో నెగిటివ్ ఎనర్జీ ఉంటే మళ్ళీ కష్టమే. అంటే బేసిక్ గా ఇద్దరు ఎనర్జీస్ కూడా ఇక్కడ కొంత పాజిటివ్ గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. మెయిన్ హీల్ అవ్వాలండి. మెయిన్ ఆ టైం తీసుకోవాలి. మేబీ ఇదంతా మీకు ఫ్రస్ట్రేటింగ్ గా, ఇరిటేటింగ్ గా, స్ట్రెస్ఫుల్ గా అనిపిస్తూ ఉండొచ్చు. ఏంటి నా పరిస్థితి, ఈ రిలేషన్షిప్ ప్యాటర్న్స్ ఏంటి, ఇంకా నా లైఫ్ ఇంతేనే అనే ఫీలింగ్ రావచ్చు. కానీ నేనైతే మీకు ఒకటే చెప్తాను, అదేంటంటే ఇది వర్కౌట్ అవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా టైం తీసుకోవాలి. ఇది వర్కౌట్ అవ్వాలి అంటే మీ ఫియర్స్ ని మీరు ఓవర్కమ్ చేయాలి. మీరు ఏంటంటే ఈ రిలేషన్షిప్ లో ఇప్పటి వరకు ఎలా ఉన్నారో పక్కన పెట్టేసి మీరు ఇక మీద ఎలా ఉండాలి, ఎలా దీన్ని హ్యాండిల్ చేయాలి, మీ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి అక్కడ కనిపించాలండి. సో మీరు అంతగా హీల్ అయ్యి ముందుకు వెళ్తే డెఫినెట్ గా ఈ రిలేషన్షిప్ లో మీకు ఎవరో గైడ్ చేయరు, మీకు ఎవరో సపోర్ట్ చేయరు. యూనివర్సే డైరెక్ట్ గా మిమ్మల్ని గైడ్ చేస్తుంది. యూనివర్సే మీకు ఇక్కడ పాత్ ని చూపిస్తుంది. సో అందుకే మీరు ఏం చేస్తారు అంటే ఇప్పుడు టైం తీసుకోండి, ఆ పర్సన్ కి టైం ఇవ్వండి. ఇక్కడ రష్ అయిపోవడానికి ఏం లేదు. ఎవరైతే రష్ అవుతారో మీ రిలేషన్షిప్ ఎండ్ ని మీరే డిసైడ్ చేసినట్టుగా, ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే నేను చాలా మందికి మాట చెప్పినా వాళ్ళకి అసలు అర్థం అవ్వదు. ఎంతసేపు వాళ్ళు ఏమంటారంటే ఆ వ్యక్తితో మేము మాట్లాడకపోతే వాళ్ళు మర్చిపోతారేమో అని అంటారు. సో మాట్లాడకపోతే మర్చిపోవడం కాదు, ఇలా ఉండి మీరు మాట్లాడితే ఇంకా ఫాస్ట్ గా వాళ్ళు మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది, ఇంకా ఫాస్ట్ గా మిమ్మల్ని వద్దు అనుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు మాట్లాడాలి, మీరు ఏంటంటే థింగ్స్ ని సార్ట్ అవుట్ చేయాలి అనుకున్నా ఆ పర్సన్ కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలండి. ఆ పర్సన్ కూడా హీల్డ్ వెర్షన్ లో ఉంటేనే మీరు చెప్పేది వాళ్ళకి అర్థం అవుతుంది, లేకపోతే వాళ్ళకేం అర్థం అవ్వదు. అంటే ఇక్కడ మీరు హీల్ అవ్వాలి, వాళ్ళు హీల్ అవ్వాలి. ఇది పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఈ రిలేషన్షిప్ లో ఉన్న ఛాలెంజెస్ ని ఓవర్కమ్ చేయడానికి కాన్ఫిడెన్స్ రావాలి. అండ్ ఈ రిలేషన్షిప్ లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, వాటిని ఎలా హ్యాండిల్ చేస్తే బాగుంటుంది అని మీరు ఏంటంటే కొంచెం స్లోగా థింక్ చేయాలి. మీకు పేషెన్స్ కూడా ఉండాలండి. అంటే ఈ రిలేషన్షిప్ లో ఇప్పుడు మీకు లేని క్వాలిటీస్ అన్ని ఉండాలన్నమాట. ఇప్పుడు మీరు చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఆ వ్యక్తి అంతే. అంటే ఇది ఇద్దరికి గైడెన్స్ లాంటిది. కాకపోతే రీడింగ్ చూసే వాళ్ళు ఏంటంటే మరి వాళ్ళు బిగ్ రోల్ ప్లే చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇది ఫాలో చేయాల్సిందే. ఏదేమైనా ఒకటి చెప్తానండి, మీరు ఎప్పుడైతే యూనివర్స్ ప్యాటర్న్స్ కి సరెండర్ అయిపోతారో, మీరు ఎప్పుడైతే నిజంగా హీల్ అవడానికి ట్రై చేస్తారో, ఏం జరిగినా యూనివర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది అని ట్రస్ట్ చేస్తూ మీరు బెటర్ పర్సన్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ముందుకు వెళ్తూ ఉంటారో ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ లోని చేంజెస్ అనేవి యూనివర్స్ తీసుకొస్తుంది. ఇక్కడ యూనివర్స్ డిసైడ్ చేస్తుంది మీ లైఫ్ లో ఏం జరగాలి అనేది. సో అందుకే నేను ఒకటే చెప్తాను, ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుందేమో, ఈ రిలేషన్షిప్ ఇంతేనేమో అని వర్రీ అవ్వకుండా మీరు ఇలా ఉండి ప్రయత్నాలు చేసినా ఎండ్ అవుతుంది అని గుర్తు పెట్టుకొని ఇప్పుడు మీ ముందు ఉన్నది ఏంటి, మీరేం చెయ్యాలి అక్కడ వరకే ఆలోచించి మీరు చేయాల్సింది చేయండి. బట్ వ్యక్తిని కన్విన్స్ చేయాలి, వ్యక్తిని మార్చేయాలి, ఇక్కడ రిలేషన్షిప్ లో ఏదో మారిపోవాలి అని మీరు వాళ్ళని ఫోర్స్ చేసి మిమ్మల్ని మీరు ఫోర్స్ చేసుకొని ఇక్కడ ఇద్దరు ఇబ్బంది పడి ఏదేదో జరిగే బదులు మీరేంటంటే కొంచెం పేషెన్స్ తో థింగ్స్ ని హ్యాండిల్ చేస్తూ ముందుకు వెళ్తుంటే ఇక్కడ కొన్ని డ్యామేజెస్ అనేవి కంట్రోల్ అవుతాయండి. ఒక్కటి మాత్రం నేను చెప్తాను, ఇద్దరు ఎనర్జీస్ కానీ బెటర్ గా షిఫ్ట్ అవ్వకుండా రిలేషన్షిప్ ని మళ్ళీ కంటిన్యూ చేశారు అంటే ఇదే జరుగుతుంది. అండ్ రిలేషన్షిప్ ఎండ్ అవ్వడానికి కూడా ఛాన్స్ కనిపిస్తుంది. సో సైలెంట్ గా ఉన్నా ఎండ్ అవుతుంది అనుకోవాల్సిన అవసరం లేదు. మేబీ మీలో చేంజెస్ వస్తున్న ప్రకారం, మీరు యూనివర్స్ ప్యాటర్న్స్ తో అలైన్ అవుతున్న ప్రకారం యూనివర్స్ మీకు ఛాన్స్ ఇస్తుంది. ఇక్కడ చేంజెస్ అనేవి అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చేలాగా చేస్తుంది. అది యూనివర్స్ బ్లెస్సింగ్ అన్నమాట. బట్ అలా కాకుండా మీరేంటంటే లేదు లేదు నేను ఇదంతా కాదు, ఎలా అయినా చేంజ్ చేస్తాను, నేను ఎలా అయినా సరే ఇక్కడ ఆ పర్సన్కి అర్థమయ్యేలా చేస్తాను అంటే ఆ తర్వాత మీ ఇష్టం. ఎందుకు అంటే ప్రతి మనిషి లైఫ్ వాళ్ళ చేతుల్లోనే ఉంటది. అండ్ వాళ్ళు తీసుకునే డెసిషన్స్ బట్టి కూడా సిచ్యువేషన్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. సో అందుకే మీరు ఏంటంటే థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అనుకుంటే బిగ్గర్ పిక్చర్ చూడడం ఇంపార్టెంట్ అని నిజంగా ఫీల్ అయితే ఇప్పుడు టైం తీసుకుంటారు. సో ఇలాగ సైలెంట్ గా ఉన్నంత మాత్రాన ఏదో జరిగిపోతుంది అనుకోవద్దు. అఫ్ కోర్స్ సైలెంట్ గా ఉన్న రిలేషన్షిప్ ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించట్లేదు, కానీ అట్లీస్ట్ మీరు హీల్ అవడం వల్ల, ఆ పర్సన్ హీల్ అవడం వల్ల, ఇద్దరు టైం తీసుకోవడం వల్ల యూనివర్స్ కి థింగ్స్ ని ఆపరేట్ చేయడం కానీ షిఫ్ట్స్ ని తీసుకురావడం కానీ ఈజీ అవుతుంది. బట్ మీరు కంప్లీట్ గా యాక్షన్ తీసుకోవాలి, మీ చేతుల్లో సిచ్యువేషన్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం వేరేగా ఉంటది, అక్కడ ఏమైనా జరగవచ్చు. సో అందుకే మీరు ఏంటంటే ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే నాకు క్లియర్ గా కనిపిస్తుంది. ఎక్కువ చెప్పడానికి ఏం లేదండి, కానీ డెస్పరేషన్, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంది అని మాత్రం నాకు అర్థమవుతుంది. సో క్రిస్టల్స్ ఏమైనా వేర్ చేయాలి అనుకుంటే స్మోకీ క్వార్ట్జ్ కానీ హెమటైట్ కానీ వేర్ చేయండి. అండ్ వీలైతే రోడోనైట్ కూడా వేర్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మిగతా 2 కార్డ్ సెట్స్ రీడింగ్స్ చేస్తున్నప్పుడు వాళ్ళకి చెప్పాను, మీకు చెప్తున్నాను, క్రిస్టల్స్ మాత్రం
ఏ టారో రీడర్ ఆర్ స్పిరిచువల్ హీలర్ గైడ్ చేయకుండా మీ ఓన్ గా మీరు డిసైడ్ అయిపోయి వేర్ చేయొద్దు. ఎందుకంటే ఎవరికి ఏది సూట్ అవుతుందో, ఎవరి ఎనర్జీస్ ఎలా ఉన్నాయో, సో అసలు వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళకి ఏది ఫిట్ అవుతుంది అనేది వాళ్ళు క్లియర్ గా తెలుసుకోకుండా వేర్ చేయడం వల్ల పెద్దగా బెనిఫిట్ ఏమి ఉండదండి. కొంతమంది ఏంటంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు తీసుకొని వేసేసుకోవడం లాంటివి చేస్తున్నారు. బట్ ఒకటైతే క్లియర్ గా చెప్తాను, జనరల్ రీడింగ్ బేసిస్ లోని సిచ్యువేషన్ ఎగ్జాక్ట్ గా ఇలా ఉంది అనిపించిన ఒక 2 to 3 క్రిస్టల్స్ ఎప్పుడైతే సజెస్ట్ చేస్తున్నామో అన్ని వేర్ చేయడానికి అవ్వదు. ఎగ్జాక్ట్ గా ఏదో ఒకటి సిచ్యువేషన్ బేస్డ్ గా వేర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటది. ఇఫ్ ఆల్రెడీ మీ దగ్గర ఇవన్నీ ఉన్నాయి, మీరు వేర్ చేస్తున్నారు, ఎవరో సజెస్ట్ చేశారు అంటే ఓకే. బట్ ఎగ్జాక్ట్ గా మీకు తెలియట్లేదు ఏది వేర్ చేయడం కరెక్ట్ అని ఆలోచిస్తున్నట్టయితే మీరు ఖచ్చితంగా నాకనే కాదు ఎవరైనా సరే టారో రీడర్స్ కానీ స్పిరిచువల్ హీలర్స్ కానీ కన్సల్ట్ అయిన తర్వాతే ప్రిఫర్ చెయ్యండి. ఎందుకంటే మీ ఓన్ గా మీరు కొన్ని వేర్ చేసేసిన తర్వాత దానివల్ల మీకు బ్యాడ్ ఇంపాక్ట్ ఉంటది అని నేను చెప్పను, కానీ బట్ ఎగ్జాక్ట్ గా సిచ్యువేషన్ సూట్ అయ్యేది వేర్ చేస్తే రిజల్ట్ ఒకలాగా ఉంటది, లేకపోతే ఇంకొకలాగా ఉంటది అంతే. సో అసలు యూనివర్స్ మీకు ఇచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అన్నది చూద్దాం. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ లోని హై ఎక్స్పెక్టేషన్స్ ఎవరికైనా ఉంటే ముందు అవి తగ్గించుకోండి. నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే మీ హై ఎక్స్పెక్టేషన్స్ వల్ల మీరు ఎక్కువ డిస్ట్రాక్ట్ అవుతున్నారేమో అని అనిపిస్తుంది. నార్మల్ గా ఈ రిలేషన్షిప్ స్టార్టింగ్ లో బాగుందండి, వాళ్ళు మీకు కరెక్ట్ గా సూటబుల్ పర్సన్ అనే ఫీలింగ్ వచ్చింది. అలా ఎందుకు అంటే మొత్తానికి ఆ పర్సన్ మీలాగే చాలా ఎక్సైటింగ్ గా థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యారు కాబట్టి మీరు ఆ వైబ్స్ అనేవి ఫీల్ అవడం వల్ల ఈ రిలేషన్షిప్ అలా ఉంది. ఇప్పుడు కూడా మీరు ఏంటంటే అదే కోరుకుంటున్నారు, అది కోరుకొని ముందుకు వెళ్తున్నారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి హైగా ఉన్నాయి. సో యాక్చువల్ గా ఈ పర్సన్ తో మీరు ట్రావెల్ అవ్వాలి, ఈ పర్సన్ తో మీరు ఛాన్స్ తీసుకోవాలి అంటే ప్రెసెంట్ లో సిచ్యువేషన్స్ కన్సిడర్ చేసి మీరు ప్రెసెంట్ వెర్షన్ లోనే ఉండాలి. మీరు ప్రెసెంట్ వెర్షన్ లో ఉంటేనే మీరు చేంజెస్ చూస్తారు. బట్ పాస్ట్ కి ప్రెసెంట్ కి కానీ కంపేర్ చేస్తే కంప్లీట్ గా సిచ్యువేషన్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. సో అందుకే మీరు ఏంటంటే ఆ టైం తీసుకోవాలి, హీల్ అవ్వాలి. ఎక్స్పెక్టేషన్స్ వేరు, రియాలిటీ వేరండి. సో రియాలిటీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఈ రిలేషన్షిప్ లో నాకు కనిపిస్తుంది. సో అందుకే మీరు ఏం చేస్తారు అంటే కొంచెం టైం తీసుకోండి, రియాలిటీ ఏంటో అర్థం చేసుకోండి. పాస్ట్ వేరు, ప్రెసెంట్ వేరు అని కూడా అర్థం చేసుకోండి. ప్రెసెంట్ లో ఆ పర్సన్ ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, సో మీరు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయితే ఈ రిలేషన్షిప్ లో ఫిట్ అవుతారు అండ్ ఆ పర్సన్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయితే రిలేషన్షిప్ లో ఫిట్ అవుతారో ఇలా ప్రతిదీ ఆలోచించుకొని అప్పుడు మీరు ఏంటంటే స్లోగా మూవ్ అవ్వడానికి ట్రై చేయండి. ఏది ఏమైనా నాకు తెలిసి మీరు నిజంగా సెట్ అయితే, ఆ పర్సన్ నిజంగా సెట్ అయితే యూనివర్సే మీకు హెల్ప్ చేస్తుంది, యూనివర్సే మీకు గైడ్ చేస్తుంది. బేసిక్ గా ఇక్కడ మీరు ఏదో చేయాల్సిన అవసరం లేదు, అలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఇక్కడ క్రియేట్ అవుతాయి అన్నమాట. సో అందుకే మీరు చేంజ్ అయితే సిచ్యువేషన్స్ చేంజ్ అవుతాయి అని మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బై.